మిత్రులారా స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. వెల్కమ్ టు ప్రస్థానం. ఇంటికి ఇల్లాలు ఎంత ప్రముఖ పాత్రను వహిస్తుందో మనలో చాలామంది మీకు గుర్తించలేము. దశావతారంలో కమల్ హాసన్ 10 డిఫరెంట్ రోల్స్ని పోషించి ఎంత డిఫరెంట్ వేస్ని డిఫరెంట్ టాస్క్స్ని తను కంప్లీట్ చేసి అబ్బా ఎంత గొప్పగా చేశారు డిఫరెంట్ రోల్స్ని మనం అనుకున్నాం. కానీ ఇంట్లో ఇల్లాలు ఎన్ని రోల్స్ని ప్లే చేస్తుందో, పిల్లలకు అమ్మలా, ఆయనకు ఇల్లాలులా, ఇల్లాలంటే భార్య అంటే తల్లిలా, చెల్లిలా, మంత్రిలా, ఒక స్నేహితుడిలా, అతనితోనే ఎన్నో డిఫరెంట్ రోల్స్ని ఒకవేళ ఇంట్లో అది ఉమ్మడి కుటుంబం అయితే అత్తమామలు ఉంటే కోడలుగా, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరి బాధ్యతలు, లేదు చిన్న ఫ్యామిలీ అయితే వాళ్ళ ఆయన, తను, పిల్లలు. ప్రొద్దున్నే అందరూ ఎవరు లేవకముందే తను లేచి వాళ్ళ సార్ ఆఫీస్కి వెళ్ళడానికి కావాల్సిన బాక్స్ని, బ్రేక్ఫాస్ట్ని, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ని, వాళ్లకు కావాల్సిన బాక్సుల్ని, లంచ్ బాక్సుల్ని, వాళ్ళ బట్టల్ని సర్దడాలు, వాళ్ళ షూలు ఎక్కడున్నాయో, సాక్స్లు ఎక్కడున్నాయో, ఇంటిని శుభ్రం చేసుకోవటం, ఆ పిల్లలు స్నానం చేసి వస్తే వాళ్ళకి దువ్వడము, అమ్మాయి ఉంటే జడలు వేయటము, ఇలా ఎన్ని వర్క్స్ మార్నింగ్ నుండి ఎవరు లేవకముందే లేచి ఇంటి పనులన్నీ చూసుకుంటూ వీళ్ళందరినీ చక్కబెట్టి, పిల్లలకు ఆ స్కూల్ వ్యాన్ వస్తే స్కూల్ వ్యాన్ టైం వరకు అంతా రెడీ చేయడం, లేదా వాళ్ళ సారే ఆ పిల్లల్ని తీసుకుపోయి స్కూల్ దగ్గర డ్రాప్ చేసేది ఉంటే ఆ పిల్లల్ని అలా రెడీ చేయటం, ఒకవేళ అదే టైంకు వాళ్ళ సార్ కూడా వెళ్తూ ఆఫీస్కి వెళ్తూ వాళ్ళని డ్రాప్ చేసి వెళ్ళే విధంగా వాళ్ళకి అలవాటు ఉంటే ఆ టైం వరకే వాళ్ళ ఆయనకు కూడాను బ్రేక్ఫాస్ట్ బాక్స్, లంచ్ బాక్స్ని, ఆయనకి ఏం డ్రెస్ వేసుకోవాలి, సాక్స్లు ఎక్కడున్నాయి, ఇవన్నీ సర్దడం. వీళ్ళంతా వెళ్ళిపోతే అప్పుడు ఆమెకు మళ్ళీ ఇంకొక ఫ్రెష్ రోల్, మళ్ళీ అన్నీ ఎక్కడెక్కడ గిన్నెలు సర్దుకోవడాలు, మిగతా బట్టలు చూసుకోవడాలు, ఇంటినంతా శుభ్రం చేసుకోవడము, సర్దుకోవడము, ఆ పిల్లలు వచ్చి ఎక్కడెక్కడో పడేసిన బట్టలు, వాళ్ళు ఎక్కడెక్కడో పెట్టుకున్న బుక్స్, వీటినంతా సర్దడం, వాళ్ళ ఆయన నిన్నొచ్చేసి ఎక్కడో ఇప్పేసిన డ్రెస్సు, ఎక్కడెక్కడో పెట్టేసినటువంటి ఫైళ్ళు, పెన్నులు అవి సర్దడము, మళ్ళీ సాయంత్రం వచ్చి వాటి కోసం వెతుక్కుంటూ ఉంటారు. సో ఎవరి వాళ్ళకి ఎక్కడ సర్ది పెట్టడాలు, మళ్ళీ ఇదంతా అయిపోయేసరికి మధ్యాహ్నం టైము తను లంచ్ చేసి అవకాశం ఉంటే ఒక ½ an hour 1 hour కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చే టైంకి వాళ్ళకు స్నాక్స్, పాలను వేడి చేయటము, వాళ్ళ సార్ వచ్చే టైంకి సార్కి స్నాక్స్, ఇంత మంచి కాఫీ లేదా టీ ఆ వస్తువు ఉంటేనే వాళ్ళ కోసం ఎదురు చూడటం. పిల్లల వ్యాన్ రాగానే పిల్లలు వచ్చేసి ఎక్కడ పడేసే బ్యాగులు, ఎక్కడ ఇప్పేసే షూలు, సాక్స్లు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళను స్నానానికి వెళ్ళి రమ్మని, వాళ్ళు వచ్చేసరికల్లా వాళ్ళకు మంచిగా బూస్టో, హార్లిక్సో కలిపిన పాలు, ఆ స్నాక్స్ ఇవ్వడము, వాళ్ళని తినమనడం, ఏమైనా హోంవర్క్స్ ఉన్నాయా, వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారా, ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి, ఏ హోంవర్క్స్ ఉన్నాయి, అర్థమవుతున్నాయా, వాళ్ళు ఏమైనా చెప్తున్నటువంటి విషయాలు ఉంటే వాటిని వినడం, వాళ్ళకు క్లాస్ రూమ్లో ఏం కష్టమవుతుంది, ఏ టీచర్ చెప్పేది ఎలా ఇబ్బంది అవుతుంది, లేదా ఎవరైనా ఫ్రెండ్స్ ఏమైనా అంటున్నారా, స్కూల్లో ఎవరైనా ఏమైనా అంటున్నారా, పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉందా, లేదా స్కూల్లో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా, వాటి గురించి పిల్లలు వచ్చి ఏమైనా చెప్తున్నారా,
వాళ్ళు ఏమైనా కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారా, ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారా, ఇవన్నీ వాళ్ళ మమ్మీతో షేర్ చేసుకుంటారు. మ్యాథ్స్ అర్థమవుతుందో లేదో, సైన్స్ అర్థమవుతుందో లేదో, ఇంగ్లీష్ ఏం డిఫికల్టీ అవుతుందో, ఏ టీచర్ ఎలా కోప్పడ్డారో, ఇలా ఇన్ని విషయాల్ని ఒక ఫ్రెండ్లా పిల్లలతో కూర్చొని వాళ్ళు చెప్పేవన్నీ వినడము. ఆ తర్వాత రోజువారీ వర్క్స్లలో ఇంట్లో అప్పుడప్పుడు ప్లంబింగ్ వర్క్స్ ఏమైనా డిఫికల్టీ రావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్స్ డిఫికల్టీ రావచ్చు, మోటార్ పని చేయకపోవచ్చు. ఇది వాళ్ళ సొంత ఇల్లు అయితే ఇవన్నీ బాగు చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా కిరాయి వాళ్ళు ఉంటే వాళ్ళకు వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఎక్కువ వీళ్ళే ఇంటి దగ్గర అందుబాటులో ఉంటారు కాబట్టి వీళ్ళకు చెప్తూ ఉంటే వాటిని సార్ వచ్చాక చెప్పి సాల్వ్ చేపిస్తామని చెప్పడాలు. వీళ్ళే కిరాయి ఇంట్లో ఉంటే ఇట్లా ఏమైనా జరిగితే మళ్ళీ ఆ ఓనర్స్కి చెప్పడం గురించి వాళ్ళ సార్ వచ్చాక డిస్కస్ చేసి ఓనర్తో ఆ ఓనర్ అంకుల్ వాళ్ళతో మాట్లాడండి అని చెప్పడానికి. ఇక మనం చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఇంటి దగ్గరే ఇన్ని పనులు ఉంటాయి. ఇంటి పనులు చక్కబెట్టుకోవడాలు, ఇన్ని వ్యవహారాలు చూసుకోవడం అంటేనే ఒక మల్టీ టాలెంటెడ్ టాస్క్. అవధానాలు చేసేటప్పుడు ఎన్ని రకాల ప్రక్రియలు ఉంటాయో ఇంట్లో స్త్రీ అన్ని డిఫరెంట్ రోల్స్ని, అన్ని డిఫరెంట్ టాస్క్స్ని కంప్లీట్ చేసుకుంటారు. చాలా చాకచక్యంగా, సమర్థవంతంగా దేని తర్వాత ఏది చేయాలో, ఎట్లా సర్దుకోవాలో వాటి గురించి వాళ్లకు తెలిసినట్టు, వాళ్ళు చేయగలిగినట్టు ఇంకెవరూ చేయలేరు. అంత చక్కగా ఇంటిని నీట్గా సర్దుకొని, ఇంటిలో ఏ వస్తువు ఎక్కడుంటుందో, వాళ్ళ సార్ ఎక్కడ పడేసుకున్నా, పిల్లలు ఎక్కడ పడేసుకున్నా, ఏ ఇంపార్టెంట్ టూల్ మెటీరియల్ అవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో తనకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఇక సాయంత్రం 5ంటికో 6ంటికో 7ంటికో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయా వాళ్ళ వర్క్ ప్లేసో, అది బిజినెస్ ప్లేసో లేకపోతే ఎంప్లాయీగా పనిచేసేటటువంటి ప్లేసో, ఇలా వాళ్ళు అక్కడి నుంచి ఆ వర్క్ ప్లేస్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు తిన్నగా ఇంటికి వచ్చేసేసే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఇంకెక్కడికో ఏ ఫ్రెండ్స్ని కలిసి రావడానికో, ఏ గెట్ టుగెదర్లో, ఏ చిన్న చిన్న సమావేశాలు, పార్టీలో ఇవన్నీ అటెండ్ చేసుకొని వచ్చేటటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. వాళ్ళు వస్తూనే వాళ్ళకు ఉండేటటువంటి ఆఫీసు సమస్యలు, బిజినెస్ సమస్యలను వాటిని వెంట పెట్టుకొని వచ్చేసి ఇంటికి వచ్చేస్తూనే ఆ ఇంటి ఆవిడ పైన చికాకు పడటము, చిరాకు పడటము. తను ఎంతో ఆశగా మా ఆయన ఇంకా వచ్చేస్తాడు, ఆయనకు మంచి వేడివేడిగా కాఫీ ఇవ్వాలి, ఈ స్నాక్స్ పెట్టాలి, ఆ పిల్లవాడికి పలానా మ్యాథ్స్ ప్రాబ్లమ్ సమస్య అవుతుందంటే అర్థం కావట్లేదంటే ఇది మా ఆయనతో చెప్పి మాట్లాడాలి, మరి స్కూల్కి వెళ్ళి మాట్లాడతాడో లేకపోతే ట్యూషన్ మాస్టర్ని పెడతారో లేకపోతే తనే చెప్తారో ఇవి చెప్పాలి. లేదా కరెంటుగా పలానా బల్బు పనిచేయట్లేదు, స్విచ్ పనిచేయట్లేదు, ప్లంబింగ్ వర్క్ ఇక్కడ డిఫికల్టీ ఉంది, ఇది చెప్పాలి. ఇట్లా ఎన్నో విషయాలు మా ఆయన రాగానే ఆయనకి ఇవి షేర్ చేసేది ఉంది, ఇవి చక్కబెట్టేది ఉంది, ఇవి ఆయనే చేయాల్సి ఉంది బయటికి వెళ్ళి అని చెప్పడానికి ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు వస్తూనే వాళ్ళ సార్ రాగానే, వాళ్ళ ఆయన రాగానే చాలా ప్రేమగా ఎదురెళ్ళి మంచి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి కూర్చోబెట్టి వేడి కాఫీ లేదా టీ ఇచ్చి స్నాక్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు ప్రొద్దటి నుండి ఇంటి పట్టున ఎన్ని పనులు సర్దారో ఆ సర్దింది మనకు కనిపించదు, చేసిన పనులు మనకు విరామం అన్నదే లేకుండా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎన్నెన్నో పనులను చక్కబెట్టుకొని వస్తే అవి నిజానికి ఏవి మనకు కనిపించవు. అవి పెద్ద విలువైన వాటిగా కూడా అనిపించదు మనకు. ఏమున్నది వీటిని ఇవి సర్దడానికే ఇంత పని, ఇంత గొప్పనా, ఇదొక పనేనా అన్నంతగా అసలు కౌంట్లెస్గా తీసేసి అసలు వాటిని గుర్తించవు. వాటి కోసం ఒక చిన్న కాంప్లిమెంట్,
పొద్దుటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని పనులు, ఇవన్నీ ఇట్లా సర్దావా, ఇవన్నీ ఇట్లా చూసుకున్నావా, ఇన్ని పనులు చేసావా, లంచ్ తయారు చేసావా, మళ్ళీ మా కోసం పిల్లల కోసం ఇవన్నీ రెడీ చేసావా, అసలు నీ గురించి ఆలోచిస్తున్నావా, నువ్వు కాసేపైనా రెస్ట్ తీసుకుంటున్నావా అని ఒక్క పలకరింపు మనం మనస్ఫూర్తిగా అనే ప్రయత్నం చేస్తే తను పొద్దుటి నుండి సాయంత్రం వరకు పడ్డటువంటి కష్టం అవన్నీ ఎంత ఇట్లా మరిచిపోయి ఎంత సంతోషపడతారు, ఎంత ఆనందాన్ని అనుభవిస్తారు. కానీ మనం గుర్తు చేయం సరికదా, ఏం చేస్తున్నావు ఇంటి దగ్గర నీకేం తెలుసు, మేము ఆఫీస్లో లేదా బిజినెస్ ప్లేస్లో ఎంత కష్టపడుతున్నాం, మీకేమి ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూస్తే సరిపోయింది, రాగానే ఏదో చెప్తావు, పిల్లాడికి అది లేదని లేకపోతే అది పోయిందని ఇది పోయిందని అంటూ వాళ్ళ మీదకి ఎగబడిపోతూ ఉంటాం. అసలే ప్రొద్దటి నుండి ఎన్ని పనులు చేసుకుంటూ కొంత కూడా తన కోసం ఖాళీ సమయాన్ని తీసుకోకుండా అన్ని చక్కబెట్టుకుంటూ వచ్చి దాదాపు అన్ని పనుల్ని తనే చక్కబెట్టి ఇంకా బయటికి వెళ్ళి చూసుకోవాల్సినటువంటి పనులే ఆయన మాత్రమే చేయగలిగేటటువంటి పనుల్ని ఆయనకు చెప్తూ ఉన్నప్పుడు వాటిని వినే ఓపిక కూడా ఉండకుండా వాళ్ళు ఇంత మార్నింగ్ నుండి మన కోసం, తన ఇంటి కోసము, తన పిల్లల కోసం ఇంతగా కష్టపడి ఆరాటపడుతూ ఉన్నటువంటి ఆవిడికి ఒక చిన్న కాంప్లిమెంట్. ఇంకా ఈ రోజుల్లో చాలామంది ఇంటి పనులను మాత్రమే కాదు ఇవన్నీ పనులను చేస్తూ వాళ్ళ ఆయనకు చేదోడు వాదోడుగా ఉండడం కోసము ఉద్యోగాలు చేస్తున్నారు, బిజినెస్లు చేసుకుంటూ ఉన్నారు. ఎంతమంది ఎన్ని పెద్ద పెద్ద ఉద్యోగాలను చేస్తున్నారు. చిన్న ఉద్యోగం నుండి పెద్ద ఉద్యోగం, చిన్న బిజినెస్ నుండి పెద్ద బిజినెస్లు సమర్థవంతంగా మగవాళ్లకు ధీటుగా అన్ని రంగాలలో అన్ని వ్యవహారాలను చేయగలుగుతున్నారు. అలా చేసి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసి మళ్ళీ తన పిల్లల కోసం, తన ఆయన కోసం నేనే ఇవన్నీ ప్రేమగా వండి పెట్టాలి, ఇవి చేసి పెట్టాలని చేసి పెడుతూ ఉన్నారు, అన్ని చూసుకుంటూ ఉన్నారు. మనం ఆఫీసుకు పోయి వచ్చేసరికి అలసిపోతున్నాం, ఇంకేది వినే ఓపిక ఉండట్లే. కానీ వాళ్ళు అసలు ఇంటి దగ్గర నుండి చూసుకోవడమే మనం ఆఫీసుకు పోయి వచ్చిన దానికంటే ఎక్కువ వ్యవహారాలు ఎన్ని చక్కబెట్టాలి అవి చేస్తూ వాళ్ళు కూడా ఇంటి పోషణ సంరక్షణ బాధ్యతలలో ఇంటికి సంపాదించేటటువంటి బాధ్యతను ఆయనతో పాటు సమానంగా ఇల్లాలు కూడా తీసుకుంటుంది. మరి ఇంతటి రోల్ ప్లే చేస్తున్నటువంటి స్త్రీని, ఆ ఇల్లాలని గుర్తించాల్సినటువంటి బాధ్యత మన మీద లేదా? ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అంశం. ఇన్ని బహుముఖ రోల్స్ని ప్లే చేసి మనకు సపోర్టివ్గా ఉండి మనల్ని, మన కుటుంబ అన్ని వ్యవహారాలను చక్కబెడుతూ మనల్ని ప్రశాంతంగా చూసుకుంటూ మనం ఉద్యోగం చేయడానికి లేదా వ్యాపారం చేయడానికి మనం ప్రశాంతంగా మన పనులన్నింటినీ చక్కబెట్టి మనల్ని ఆఫీసుకు పంపిస్తున్నటువంటి మన ఇల్లాలు, మన పిల్లల్ని చక్కగా చూసుకుంటూ వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి, అలాగే వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ చదువుకోవడానికి, వాళ్ళకు ఏమి ఇబ్బందులు అవుతున్నాయో తెలుసుకోవడానికి ఇన్ని పనుల్ని చేసి పెడుతూ ఉన్నటువంటి ఇల్లాల కోసం ఒక చిన్న కాంప్లిమెంట్. ఇన్ని పనులను ఎట్లా చేస్తున్నావబ్బా, రియల్లీ యు ఆర్ సో గ్రేట్, నీవు నా లైఫ్లో ఉండడం వల్ల కదా ఈ ఇల్లు ఇలా నడవగలుగుతుంది, నీ వల్ల కదా మేమంతా ఇంత హ్యాపీగా ఉంటున్నామని ఒక్క మాట అంటే తను పడుతున్నటువంటి కష్టాన్ని ఇట్టే మర్చిపోతుంది, ఎంత ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆ గుర్తింపు, అలా గుర్తించగలగడం మనకు రావాలి. స్త్రీని గౌరవించడం, తను పడుతున్నటువంటి ఆరాటం, తన కుటుంబం కోసం, తన వాళ్ళ కోసం తను ఇన్ని పనుల్ని చాకచక్యంగా చేస్తూ ఉన్నటువంటి ఆ వ్యవహారాలని మనం గుర్తించి వాళ్ళకు తగిన గౌరవాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అంతకంటే వాళ్ళు మన దగ్గర నుంచి కోరుకునేది ఏముంటుంది? మన సంతోషాలని కోరుకుంటారు, మన ఆనందాలని కోరుకుంటారు, మన ప్రోగ్రెస్ని కోరుకుంటారు, మన బిజినెస్లో, మన ఉద్యోగంలో మన వృద్ధిని, అన్ని చోట్ల మన గౌరవాన్ని కోరుకుంటారు. అలాంటి వారికి మనస్ఫూర్తిగా మనం ఒక చిరునవ్వుని, మనస్ఫూర్తిగా ఒక అభినందనని, మనస్ఫూర్తిగా వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని, వాళ్ళు మన ఇంటి వ్యవహారాలను చక్కబెడుతున్నటువంటి తీరుకు ఒక కాంప్లిమెంట్ని ఇద్దాం. అదే
మన వైపు నుంచి వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రేమపూర్వక కానుక. ఆలోచించండి. ఇదే ఈనాటి నా మనసులోని మాట, మంచి మాట.